హాయ్ అండి. రేపటి కోసం నిఫ్టీ 50 అనాలిసిస్ అండ్ దాంతో పాటుగా స్టాక్‌ని అయితే చూసేద్దాం. ఫస్ట్ నిఫ్టీ 50 అనాలిసిస్‌ని అబ్జర్వేషన్ చేస్తే యెస్టర్‌డే నుంచి మనం ఇక్కడ ఒకటి అబ్జర్వేషన్ చేయొచ్చు. మార్కెట్ క్లోజింగ్ టైమింగ్స్ అనేవి కొద్దిగా చేంజ్ అయ్యాయి కదా 340 వరకు. సో లాస్ట్ మినిట్‌లో మనకి ప్రీమియమ్స్ హెవీగా పెరుగుతున్నాయి అండ్ క్యాండిల్ కూడా లాస్ట్ క్యాండిల్ అనేది హెవీగా హ్యూజ్‌గా ఫామ్ అవుతుంది. నిన్న అలానే వోలటైల్‌గా అయిపోయింది అండ్ ఈ రోజు కూడా వోలటైల్‌గా ఉంది. కాబట్టి ఏవైనా పొజిషన్స్ తీసుకున్నారంటే స్ట్రిక్ట్ స్టాప్ లాస్‌ని మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. బికాస్ మనం మార్నింగ్ నుంచి అబ్జర్వేషన్ చేసినట్టయితే ఎగ్జాక్ట్‌గా మనకి డౌన్ ట్రెండ్‌లో ఉన్నది సడన్‌గా మనము లాస్ట్ క్యాండిల్‌లో రివర్సల్ అనేది అబ్జర్వేషన్ చేస్తున్నాము. కాబట్టి 3:00 కన్నా ముందే ఏవైనా ట్రేడ్స్‌ని ప్లాన్ చేసుకోండి. సో రేపటి కోసం చూసుకున్నట్టయితే రేపటి సినారియో ఏందంటే ఒకవేళ మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనంటే ఇమీడియట్‌గా మనకి యెస్టర్‌డేస్ హై ఏదైతే ఉందో 24,778 లెవెల్ అనేది చాలా చాలా క్రూషియల్. లేదా మనకి ఫ్లాట్ ఓపెన్ అయింది అంటే 24,778 లెవెల్ వరకు వచ్చి మళ్ళీ రివర్సల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. లేదు మనకి గ్యాప్ డౌన్ అయ్యింది అని అంటే 24,569 కన్నా డౌన్వర్డ్ ఒకవేళ మనకి 24,460 లెవెల్ కన్నా డౌన్వర్డ్ గినక మనకి ఓపెన్ అయింది గ్యాప్ డౌన్ అంటే 24,352 అనేది ఇమీడియట్ సపోర్ట్. కాబట్టి మనకి ఒకవేళ గ్యాప్ అప్ అనేది హ్యూజ్గా అయింది 24,775 కన్నా అబోవ్ అయింది అంటే 24,943 అనేది ఒక రెసిస్టెన్స్ జోన్. సో ఇది క్రాస్ చేసింది అని అంటే మనకి అబోవ్ మూమెంటం చూసే ఛాన్స్ ఉంటుంది. బట్ మనకి ఇక్కడ వన్ డే టైం ఫ్రేమ్ లో నిఫ్టీ చార్ట్ ని అబ్జర్వేషన్ చేసినప్పుడు ఈ రోజు మనం చూస్తే లాంగ్ వీక్ రిజెక్షన్ క్యాండిల్ అనేది మనం అబ్జర్వేషన్ చేసినాం. అంటే ఇది బుల్లిష్ సైన్ కి సిగ్నల్. బట్ రేపు ఎలా ఓపెన్ అవుతుంది, ఏమైనా న్యూస్ రావచ్చా, ఏముంది అనేది అయితే చూడాలి. ఈ సైన్ అయితే ఈ క్యాండిల్ ఈ రోజు క్యాండిల్ లాంగ్ వీక్ రిజెక్షన్ క్యాండిల్ కాబట్టి ఇది బుల్లిష్ సైనే మార్కెట్ కి. సో మనం స్టాక్ ని డిస్కషన్ చేసుకున్నట్టయితే స్టాక్ వచ్చేసి యశో ఇండస్ట్రీస్ లిమిటెడ్ స్టాక్. ఇది ఆల్ టైమ్ హైని క్రాస్ చేస్తూ మంత్లీలో మనం అబ్జర్వేషన్ చేస్తే ఎగ్జాక్ట్గా ఇది మనకి రేంజ్ బౌండ్ బ్రేక్ అవుతూ మేలో ర్యాలీ చేసింది, జూన్లో కూడా ర్యాలీ చేసింది. మనకి ఇక్కడ చూస్తే జూన్లో ర్యాలీ చేసింది, జూలైలో ర్యాలీ చేసింది అండ్ ఇప్పుడు కూడా మంచి మూమెంటం చేస్తుంది. అండ్ రీసెంట్గా దీనికి వచ్చిన క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా మనకి మంచి గ్రోత్, ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అనేది మనకి ఇచ్చింది. కాబట్టి ఈ స్టాక్ లో మూమెంటం చూడొచ్చు. అండ్ వన్ డే టైం ఫ్రేమ్ లో కూడా అబ్జర్వేషన్ చేస్తే 3,355 లెవెల్ ఏదైతే ఉందో ఇది బ్రేక్అవుట్ అవుతూ బుల్లిష్ క్యాండిల్ అనేది మనకు క్లోజ్ అయింది విత్ వాల్యూమ్ తో. అండ్ మనకు ఆర్ఎస్ఐ కూడా అబోవ్ 60 ఉంది, వాల్యూమ్ కూడా మూవింగ్ యావరేజ్ కన్నా అబోవ్ ఉంది, క్యాండిల్ కూడా బుల్లి సిగ్నల్ ఇచ్చింది. కాబట్టి దీన్ని మీ వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకొని అబ్జర్వేషన్ చేయండి. పుల్ బ్యాక్ వచ్చినప్పుడు అయినా ఎంట్రీ తీసుకోండి, లేదా స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకొని మీ ఓన్ అనాలిసిస్ చేసుకొని ఎంట్రీ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇవి కాకుండా మీరేమైనా కొత్త స్టాక్స్ ని ఫైండ్ అవుట్ చేస్తుంటే ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ దెన్.